ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ని మిస్ చేసినా ఈ యొక్క నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. మనకి చాలా రోజుల తర్వాత MOIL అనేటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ట్రైనింగ్లోనే 50,000 రూపీస్ అనేది మంత్లీ సాలరీ పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ సాలరీ 1,60,000కి పైగా సాలరీ వస్తుంది. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. మన సొంత రాష్ట్రంలో కూడా జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. ఎవరెవరో అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇలా మీకు కంప్లీట్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా రోజుల తర్వాత ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోదు. కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. ముందుగా వీడియో చూసినటువంటి అభ్యర్థులందరికీ కూడా చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం 2 to 3 hours వర్క్ చేసి ఒక జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేసినందుకు ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. తప్పనిసరిగా లైక్ చేసి 10 మంది కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద పనిచేసినటువంటి MOIL లిమిటెడ్ నుంచి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 21 మార్చ్ వరకు కూడా టైం ఉంది. ఈ యొక్క డేట్ లోపు మనం రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు అప్లికేషన్ పార్ట్ కూడా ఇదే వీడియోలో చెప్తున్నాను కాబట్టి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి గ్రాడ్యుయేట్ ట్రైనీ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు ఇనీషియల్గా 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ మీకు 50,000 రూపీస్ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ సాలరీ మనకి 1 lakh పైగానే సాలరీ వస్తుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు మీకు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అయితే వస్తాయి. డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్, పర్క్విసైడ్స్, ఇలా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వచ్చేటువంటి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మీకు దాదాపుగా 1,60,000 వరకు కూడా మీరు సాలరీ అనేది పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్గా మేనేజర్ హోదా ఉన్నటువంటి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. జాబ్ పోస్టింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ కంపెనీస్కి సంబంధించి ఆ యొక్క మైన్స్లోనే మీకు పోస్టింగ్ ఇస్తారు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లో కూడా మీరు ఫర్దర్గా జాబ్ పోస్టింగ్ పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 21 మార్చ్ 2024 నాటికి గ్రాడ్యుయేట్ ట్రైనీస్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ మనకి 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళైతే. ఒకవేళ మీరు OBC వాళ్ళైతే 33 years వరకు, SC ST వాళ్ళైతే మాత్రం 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అయితే ఒక ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కేవలం మనకి ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి దాంతోపాటు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ అయితే చేస్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మన తెలుగు వాళ్ళందరికీ కూడా మన హైదరాబాద్లోనే మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి CBT విధానంలోనే ఒక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క CBT విధానానికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి సంబంధించి విధానంలో టెస్ట్ అనేది ఉంటుంది. 85 మార్క్స్ వచ్చేసి ఇందులో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ నాలెడ్జ్ నుంచి 10 మార్క్స్, రీజనింగ్ నుంచి 10 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్. ఈ విధంగా మనకి ఒక పార్ట్ 1కి సంబంధించి ఈ యొక్క సెక్షన్ నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి వచ్చేసేమో 55 మార్క్స్కి సంబంధించి ఆ యొక్క పేపర్ అయితే ఉంటుంది పార్ట్ 2. సో టోటల్గా మనకి ఈ విధంగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి క్వాలిఫై మార్క్స్ కూడా మెన్షన్ అయితే చేస్తారు. ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళకి 1:6 రేషియోలో మీకు పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. దాని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తారు. జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి గ్రాడ్యుయేట్ ట్రైనీ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేట్ ట్రైనీకి సంబంధించినటువంటి పోస్టులకి మైనింగ్ విభాగంలో అండ్ అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్కి సంబంధించి కెమికల్, మెటాలర్జీ, మినరల్ ప్రాసెసింగ్కి సంబంధించి ఇలా మనకి వేరియస్ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఖాళీలను వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి జియాలజీ అండ్ అలాగే మెటీరియల్స్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, పర్సనల్, ఫైనాన్స్,
సర్వే అని చెప్పేసి మనకి వేరియస్ డిపార్ట్మెంట్లలో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి మైనింగ్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి కాకుండా మిగతా డీటెయిల్స్ని అయితే చెప్తున్నాను. గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ మెకానికల్ విభాగంలో పోస్టులకి మెకానికల్ విభాగంలో బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మినిమం మీరు 60% మార్కులతో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. ఎలక్ట్రికల్ విభాగంలో పోస్టులకి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, పవర్ లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి బీటెక్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జియాలజీ విభాగంలో పోస్టులకి పీజీ చేసిన వాళ్ళు, జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీ చేసినటువంటి పీజీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. కెమికల్ విభాగంలో అండ్ అలాగే మెటాలర్జీ విభాగంలో మినరల్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి విభాగంలో ఎవరైతే బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఉద్యోగాలకి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఏ విభాగంలో బీటెక్ చేసినా అప్లై చేసుకునే విధంగా ఇక్కడ మనకి పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఏ విభాగంలో అయినా బీటెక్ చేస్తుంటే దాంతోపాటు మెటీరియల్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ యొక్క ఎంబీఏ కానీ లేదంటే పీజీ డిప్లొమా కానీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క విభాగంలో పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఏదైనా విభాగంలో మీరు బీటెక్ చేస్తుండే ఈ యొక్క ఎంబీఏ అనేది ఫైనాన్స్ విభాగంలో మీరు చేసి ఉండాలి, లేదంటే మెటీరియల్స్ మేనేజ్మెంట్లో ఇక పీజీ డిప్లొమా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మనకి వివిధ రకాల పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీ దగ్గర క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్గా మనకి 44 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ అలాగే గ్రాడ్యుయేట్ ట్రైనింగ్కి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల వారిగా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి జనరల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించి లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ జీటీ మైన్స్, ఇక్కడ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ మైన్స్కి సంబంధించి 13, మెకానికల్ విభాగంలో 5, ఎలక్ట్రికల్ విభాగంలో 4, జియాలజీ విభాగంలో 1, కెమికల్ విభాగంలో 1, మెటాలర్జీ 1, మినరల్ ప్రాసెసింగ్కి సంబంధించి 1, మెటీరియల్స్కి సంబంధించి 5. ఈ విధంగా మనకి అన్ని రకాల విభాగాలకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా మీ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీ చెల్లించకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే 590 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్గా ఎంఓఐఎల్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరు కూడా ఇక ఛాన్స్ అది మిస్ చేసుకోవద్దు. బీటెక్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.